వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత శుభ పరిణామం తిరిగా ఇవాళ చూడండి, మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి ప్రైవేట్ ఇవి అన్ని గవర్నమెంట్ పరంగా. ఇక ప్రైవేట్ పరంగా కూడా చూస్తే ఇవాళ మెరిడియన్ లాంటి మంచి మంచి గొప్ప గొప్ప బ్రాండెడ్ స్కూల్స్ కూడా వరంగల్కు రావటం ఇది శుభ పరిణామం. మరి ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్కూల్స్లలో విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఎక్కడ తక్కువ పోకుండా ఇంకా ఎంతో ఎక్కువనే వచ్చే విధంగా ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు కేటాయించడం, టెండర్లు అవ్వటం, వర్క్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. అంటే విద్యా వైద్యం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతున్నామనేది ఒకటైతే, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది మీరందరూ కూడా ఆలోచన చెయ్యాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో హైదరాబాద్ తర్వాత ప్రత్యేక దృష్టి వరంగల్ మీద పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మీరందరూ చాలా టైం తీసుకొని ఇక్కడ వచ్చారు, చాలా థ్యాంక్ యూ. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫార్మ్ చేసినట్టుగా మెరిడియన్ స్కూల్ ఉప్పల్ బ్రాంచ్ అనేది ఫ్రాంచైజీగా మేము 5 years కింద తీసుకున్నాము. నేను ఇక్కడ వరంగల్లోనే చదువుకున్నాను. వరంగల్కి మనము బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఒక స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి అనదర్ ఫ్రాంచైజీ ఇక్కడ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయరే అనుకున్నాం, బట్ వీ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ద వెదర్ అండ్ ఆల్ దోస్. చాలా రైన్స్ ఉండి వీఆర్ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అండ్ ఆల్ దోస్. ఇప్పుడు నవ్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. సో జస్ట్ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. దట్ ఈస్ ద ఓన్లీ మోటో ఫర్ అస్. సో దానికోసం మెరిడియన్ అనేది 30 years old brand. 30 years నుంచి ఇట్స్ a proven brand in Hyderabad with a high academic values as well as everything, life skills, so many things that we usually introduce for every child, that they get the both global opportunities they will get, because Warangal is also, it's not less than the education chala baaguntundi, because we also studied ikkada chadukunnam, but గ్లోబల్ ఆపర్చునిటీస్ రావడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కానీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్. వరంగల్లో మిడిల్ క్లాస్ పబ్లిక్ చాలా ఉన్నారు, మీ స్కూల్లో ఎక్కువ పెట్టారని తెలుసు. అవునండి. అయితే మెరిడియన్ యాక్చువల్ గా బంజారా హిల్స్ చూసుకుంటే చాలా ఎక్కువ, బట్ ఇప్పుడు మేము ఇక్కడ పెట్టింది చాలా తక్కువ. అండ్ దట్ ఈస్ ఆల్సో ఎవ్రీ రూపాయి మేము పిల్లలకే పెట్టాం. మేము ఏదైతే కలెక్ట్ చేస్తున్నాం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద, బికాస్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ద సర్వీస్, నాట్ ఫర్ ద మనీ మేకింగ్ ఆర్ ఎనీథింగ్. కాబట్టి ప్రతి రూపాయి మేము ఏదైతే పిల్లలు కలెక్ట్ చేస్తున్నామో మేము ప్రతి చైల్డ్కే వెళ్తుంది. ఇప్పుడు మీరు చూసారు ఇంత పెద్ద బిల్డింగ్ కానీ, ప్రతి ఒక్క రూమ్ పెద్ద విశాలంగా, చాలా ల్యాబ్స్ ఉన్నాయి, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ స్పోర్ట్స్ ఉంటాయి, ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ కి స్పోర్ట్స్ ఉంటాయి. అంటే పిల్లలకి ఏదైతే కావాలో వాళ్ళ లైఫ్ లో అది అంతా ఇవ్వడానికి స్టార్టింగ్ నుంచి ఏదైతే 1 రూపీ కలెక్ట్ చేసినా కూడా ఆ 1 రూపీ పిల్లల కోసమే పెడతాం. స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి మేడం? ప్రత్యేకత అంటే చెప్పాను కదా సార్, ఇది గ్లోబల్ గా మనం పిల్లలు ఎలా ఎదగాలి అంటే ఆఫ్టర్ 12th తర్వాత పిల్లలు ఒక ఇండిపెండెంట్ గా, అంటే ఈ రోజుల్లో ఒక మార్క్స్ వస్తే 10/10 వస్తాయి, లేకపోతే ఇంజనీరింగ్ ర్యాంక్ వస్తుంది. బట్ ఇంజనీరింగ్ చేసినా కూడా వాల్యూ అంటే నాలెడ్జ్ లేకపోతే దే క్యాన్ వర్క్. మీరు వర్క్ ఎక్కడ చేయలేదు, మీకు చాలా మంది తెలిసే ఉంటారు. ఇంజనీరింగ్ చేసి కూడా 15-20 వేలకి జాబులు దొరకక చాలా మంది కష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా 12th అయిపోయే లోపల ఇండిపెండెంట్ గా వాళ్ళు, లేదు నేను ఒక చాయ్ దుకాణం పెట్టుకోనైనా బతకగలుగుతా, ఆర్ నేను ఇంకేదైనా చేసుకొని బతకగలుగుతా అనే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఇండివిజువాలిటీని మేము బిల్డ్ చేస్తాం. అంటే దానికి కావాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ, దానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఫర్ అస్. మాధురి అండి, నేను చైర్పర్సన్ ఫర్ ఉప్పల్ బ్రాంచ్, హైదరాబాద్ ఉప్పల్ బ్రాంచ్ యాజ్ వెల్ యాజ్ వరంగల్ బ్రాంచ్. అంటే చాలా మంది ఇప్పటికీ కూడా ఐఐటి కానీ దీని గురించి చాలా ఆలోచిస్తున్నారు. ర్యాంకులు వస్తే చాలా అనుకుంటున్నారు, ర్యాంకులు వస్తే మార్కులు వస్తాయి, బట్ అది కాదు సార్. పిల్లలు ఎలా డెవలప్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్, ఇండివిజువల్ గా ఎలా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. అలా పిల్లల్ని డెవలప్ చేయండి. అంటే మేము ఆల్రెడీ ప్రూవెన్ బ్రాండ్ తో వచ్చాము ఇక్కడ. అంటే మాకు తెలుసు ఎలా ఇస్తే పిల్లలు డెవలప్ అవుతారు. సో మమ్మల్ని ట్రస్ట్ చేయండి, 100% యూ విల్ గెట్ ద రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ.